అంటే చంద్రబాబు నాయుడు గారు టూరిజంని బాగా ప్రమోట్ చేస్తారు. ఆయన టూరిజంని పదే పదే టూరిజం గురించి చెప్తారు. భవిష్యత్తులో ఏ యజం ఉండదు టూరిజం తప్ప అని ఆయన అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి టూరిజం గురించి అంత చెప్పే ఆయన మరి ఇప్పుడు సింగపూర్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆయన సింగపూర్ని బాగా రోల్ మోడల్గా తీసుకుంటారు. వాళ్ళు సింగపూర్ ప్రతినిధులు ఎవరో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తాజాగా కలవటం జరిగింది అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషను, తర్వాత విజువల్స్ కూడా వస్తున్నాయండి. ఇది ఏంటి, ఇది ఏ సందర్భంలో కలిసినట్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని? సార్ ఇప్పుడు సింగపూర్కు సంబంధించిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరైతే ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు తాడేపల్లిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కలవటం జరిగింది. మేము ప్రభుత్వంలో లేవు, కానీ సింగపూర్ కాన్సులేట్ జనరల్ మరి ఇక్కడికి వచ్చి ప్రతిపక్ష నాయకుడిని కలిశాడు అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఆయన వాళ్ళ కొడుకు వాళ్ళ మంత్రులు మొత్తం సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. మరి ఆయన వాళ్ళ కలవాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి సింగపూర్ కాన్సులేట్ జనరల్ వచ్చి జగన్ గారిని ఎందుకు కలిశాడు? మరి మీరేమో రోజు లెగిస్తే సింగపూర్ అని చెప్పి పరిగెత్తుతున్నారు. మరి ఆయన వచ్చేమో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి వచ్చేమో జగన్ గారి దగ్గరకు వచ్చి పరిగెత్తుకొని కలిశాడు. మరి ఎందుకు కలిశాడు? మరి దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ నాయకుడు అనేది వాళ్ళకు కూడా అర్థమై ఉండొచ్చు. సో రేపొద్దున గవర్నమెంట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది రాబోతా ఉంది. సో మన సింగపూర్ ప్రభుత్వంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది కదా, సో దానికోసం ఏమన్నా మళ్ళీ ఆయన వచ్చి రేపొద్దున మీరే గవర్నమెంట్ లోకి వస్తారు కదా అనే విషయం మీద ఏమన్నా కలిసాడేమో, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రావాలి. లోకేష్ గారు చాలా వేదికల మీద చెప్పారు కదా, పెట్టుబడిదారులు ఎవరైనా వస్తే భయపడుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అని భయపడుతున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు సింగపూర్ ప్రతినిధులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కలవడాన్ని ఎలా చూడాలంటే ఆయన అన్నదానికి దీనికి ఎక్కడో కాదు సార్. ఏ ప్రతినిధి భయపడ్డాడు? ఇదిగో మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి మేము భయపడి పెట్టుబడి పెట్టట్లేదని పలానా కంపెనీ చెప్పిందని చెప్పి పలానా కంపెనీ చేత ప్రకటించమనండి. మనం సొల్లు కబుర్లు వద్దు కదా. మన ముఖ్యమంత్రి కొడుకుగా సకల విధ్వంస మంత్రిగా ఉన్నాం కదా. మన చేతిలో ఎర్ర బుక్ ఉంది కదా, బ్లడ్ బుక్ అనే ఎర్ర బుక్. మరి ఎర్ర బుక్ చేతిలో పెట్టుకొని కూడా వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు. నీ ఎర్ర బుక్ను అడ్డం పెట్టుకొని భయపడకుండా చేయొచ్చుగా. ఎందుకు భయపడతారు సార్? స్టేబుల్ గవర్నమెంట్ లేనప్పుడు పెట్టుబడులు పెట్టరు. ఈ రోజు ఇక్కడ ఉన్నది స్టేబుల్ గవర్నమెంట్ కాదని వాళ్ళకి తెలుసు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయిద్ది అనేది ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చర్చించుకుంటున్నారు. అంతెందుకు సిఐ నాగరాజు గట్టిగా నోరు విప్పితే ఈ ప్రభుత్వం 2-3 నెలల్లో కూలిపోయింది. ఈ ప్రభుత్వం సిఐ నాగరాజు కానీ గట్టిగా నోరు విప్పితే అంటే మరి అప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో గూగుల్ డేటా మాట్లాడేది గూగుల్ డేటా సెంటర్ కానీ మిత్తల్ స్టీల్ కానీ అవన్నీ మరి వీళ్ళ హయాంలో వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు ప్రారంభోత్సవాలు చేశారు. మీరు తర్వాత లేదు మా హయాంలో వచ్చినవని చెప్పేసి మీరు విత్ డేటా చెప్పారు. కానీ మరి ఎందుకు వాళ్ళు లాంచ్ చేయలేకపోయారు? అంటే అప్పుడు అదే కదా ఆ విషయాన్ని ఆసరా చేసుకునే కదా మిమ్మల్ని పెట్టుబడిదారులు వైసీపీని విశ్వసించట్లేదు, జగన్ అంటే భయపడుతున్నారు అనేటువంటి కామెంట్స్ అందుకే చేశారనుకోవాలా సార్? వీళ్ళు వచ్చిన తర్వాత ఇదిగో పలానా కంపెనీతో మేము మాట్లాడి చర్చలు జరిపి పలానా భూమిని మేము ఇచ్చి పలానా కంపెనీ స్టార్ట్ అయిందని 2 సంవత్సరాలు ఒక కంపెనీ పేరు చెప్పమనండి. గ్రీన్కో మేము ఉన్నప్పుడు వచ్చింది. మేము వచ్చినప్పుడు ఉన్న గ్రీన్కో వస్తే వాళ్ళు ఏమన్నారు, కర్నూలులో మొత్తం కొండలన్నీ ధ్వంసం చేసేస్తున్నారు, గ్రీన్కో అనేది పర్యావరణానికి హానికరం అని చెప్పి తప్పుడు ప్రచారం చేసింది ఈ తప్పుడు పార్టీ వాళ్లే కదా. రెండోది, ఆ రోజు అదానీ డేటా సెంటర్ని ఈ రోజు పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు. అది అదానీ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ 3 కలిపినటువంటి డేటా సెంటర్. మేము అదానీ డేటా సెంటర్ కి ఆ రోజు మేము ఒప్పందం గురించేటప్పుడు కూడా చెప్పింది ఏంటి, డేటా సెంటర్ వల్ల ఎక్కువ ఉద్యోగాలు రావు కాబట్టి మీకేమో అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఐటీ హబ్ గా అక్కడ తయారు చేసి ఒక ఐటీ పార్క్ ను పెట్టాలి, 25,000 మందికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉంటేనే మేము భూములు ఇస్తామని చెప్పి కండిషన్ పెట్టాం. సో ఆ రోజు సింగపూర్ ప్రభుత్వంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపి కేబుల్ని వేసి ఈ రోజు డేటా సెంటర్ ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చూపినటువంటి చొరవ. సో వీళ్ళు పేరు మార్చేసి పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డలకి మేము వెళ్ళి అన్నప్రాసన చేసో లేదంటే వాళ్ళకి పేర్లు మార్చేసి లేదంటే ఆ పేరు తీసేసి ఈ పేరు పెట్టేసి మాకే పుట్టాడని చెప్పుకుంటామంటే ఎంతకంటే దిక్కుమాలించేది ఇంకోటి ఉండదు. అంటే మరి ఆయన అంటున్నారు క్రెడిట్ చోరీ సిండ్రోమ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని కదా లోకేష్ గారు చెప్తున్నారు. ఎవరికి ఆ రోగం ఉందో అబ్బా కొడుకులకి ఇద్దరికి ఉందనేది అనేక సందర్భాల్లో మనమే మాట్లాడుకొని ఉంటాం. ఎందుకు? పక్కన ఉన్నటువంటి హైటెక్ సిటీ ఎవరండి హైటెక్ సిటీ తీసుకొని వచ్చింది?
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా దాని పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ పార్క్. అప్పుడు 200 ఐటీ కంపెనీలకు లేఖ రాసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దాన్ని ఐటీని హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే తీసుకొని వచ్చాను క్రెడిట్ వేసుకున్నట్టు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, మీరు వేసుకున్న కోట్ ఎట్లా ఉండాలో నేనే కనిపెట్టా, లేదంటే ఇక్కడ అందరం కూర్చోడానికి నేనే కనిపెట్టా. ఈ సొల్లు వాగుడు ఎందుకు వాగటం? నువ్వు కనిపెట్టింది ఏం లేదు, వెన్నుపోటు అనేది కొత్తదాన్ని నువ్వు కనిపెట్టావు, అంతకుమించి కొత్తగా నువ్వు తీసుకొని వచ్చింది లేదు, ఏం లేదు. క్రెడిట్ చోరీ కాదు సార్. క్రెడిట్ వాళ్ళకి క్రెడిట్ ఏమైనా ఇవ్వాలంటే పిల్లనిచ్చిన మామకి ఎలా వెన్నుపోటు పడవాలి ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. అదే విధంగా తమ్ముడు రామూర్తి నాయుడు గొలుసులతో ఎలా కట్టేయాలి, శవాల దగ్గర కూర్చొని ఏ రాజకీయ పార్టీతో ఎలా పొత్తులు పెట్టుకోవాలి, పొద్దున పూట రాజకీయ పార్టీతో సంసారం చేస్తా అర్ధరాత్రి వెళ్ళి చీకట్లో ఇంకో పార్టీతో ఎలా సంసారం చేయాలి, ఇట్లాంటి క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఇవ్వచ్చు. ఎందుకంటే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకొని బెయిల్ అలా తెచ్చుకోవాలి, ఇలాంటి అయితే క్రెడిట్ మీరు తీసుకోండి. అంతే తప్ప మీరు డేటా సెంటర్లో లేదంటే మీరు అన్నట్టుగా ఎన్టీపీసీయో, బల్క్ డ్రగ్ పార్కో, గ్రీన్ కోనో, లేదంటే మీరు అన్నట్టుగా ఏటీసీ టైర్సో, ఇట్లాంటి లేదంటే రెన్యూ ఎనర్జీయో, ఇవన్నీ మీ హయాంలో వచ్చినవి కాదు. అవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినాయి. మనం విత్ డేట్లతో సహా అనేక సందర్భాల్లో మనం డిస్ప్లే చేసి చూపించాం. ఇది ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంకే ఇప్పుడు అప్డేట్ వచ్చిందండి. జమ్మలమడుగు నియోజకవర్గంలో రేపు బుధవారం ఇది మన అప్పుడు మీరు తీసుకొచ్చింది జిందాల్ అండి. జిందాల్ని జూలై 3వ తారీఖున మళ్ళీ భూమి పూజ చేస్తారంట చంద్రబాబు నాయుడు గారు. 2018లోనూ ఎలాంటి పారిశ్రామిక భాగస్వామ్యం లేకుండానే కేవలం శిలాఫలకానికే చంద్రబాబు పరిమితం అయ్యారు అనేటువంటిది ఇక్కడ మళ్ళీ మీరు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ జిందాల్ ఏదో మళ్ళీ భూమి పూజ చేస్తున్నారంట ఆయన. కాదండి, ఇప్పుడు జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆల్రెడీ అక్కడ శంకుస్థాపన చేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఎలకేషన్స్ కానీ అన్ని అయినాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ అదే సార్, అదే జిందాల్ మీద మీరు కేసులు పెట్టారు. జిందాల్ మీద కేసులు పెట్టి ఇప్పుడు మీరు వాళ్ళని ఏదో లొంగ తీసేసుకొని ఇప్పుడు ఏదో వాళ్ళని బెదిరించో మీరు శంకుస్థాపన చేస్తాం అంటే ఇట్లాంటి శంకుస్థాపన ఎన్ని చేశాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఉన్న స్టీల్ ప్లాంట్ ను వదిలేసి కొత్త స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేస్తామంటారండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాపిటివ్ మైన్స్ ఎప్పుడు ఇస్తారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 34 విభాగాలు ఆల్రెడీ ప్రైవేట్ పరానికి నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చారు, పార్ట్లుగా ప్రైవేటీకరణ అయిపోతుంది. దాన్ని వదిలేసి నేను కొత్తగా ఇంకోదానికి శంకుస్థాపన చేస్తా. ఇట్లాంటి శంకుస్థాపనలు ఎన్ని చేయలేదు? వెలిగొండకి శంకుస్థాపన చేసావు, ఇప్పటికీ పూర్తిగా అనేక రకాలుగా అనేక శంకుస్థాపనలు తప్ప కాంట్రాక్టులకు దోచిపెట్టడం తప్ప ఏమైంది? 12 ఏళ్ళు అయింది రాజధాని 11 ఏళ్ళు అయింది రాజధాని శంకుస్థాపనలు చేసి. శంకుస్థాపనలు ఏమని చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు, శిలాఫలకాలు వేస్తాడు, 4 డైలాగులు మాట్లాడతాడు, వస్తాడు. అది కాదు కదా జరగాల్సింది. స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాంట్లో మనకి కేంద్రం ఇస్తానన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎక్కడ? పాయింట్ నెంబర్ 1. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? పాయింట్ నెంబర్ 2. ఉన్నది తీసేసి కొత్తలకు మేము మళ్ళీ క్యాపిటివ్ మైన్స్ ఇస్తానని చెప్పి మీరు ఎట్లా ప్రకటిస్తున్నారు? ముందు ప్రభుత్వానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ కదా క్యాపిటివ్ మైన్స్ ఇవ్వాల్సింది. సో వీటికి సమాధానం చెప్పమానండి. అంతే తప్ప ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది కాబట్టి మేము వాళ్ళని తిడతాం, సైకో అంటాం, గొడ్ల పార్టీ అంటాం, మీకు 11 సీట్లు, మీ దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటాం, లేదా తల్లి అంటాం, చెల్లి అంటాం, బాబాయ్ అంటాం. ఇది కాదు కదా సబ్జెక్ట్ అడిగిన దానికి ప్రభుత్వం సమాధానం చెప్తే అప్పుడు ప్రజలు ఎవరు నీతివంతంగా ఉన్నారు, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి ప్రజలకు అర్థమైంది. సో ఇప్పుడు మేము అడిగేది ఏంటి? మేము ఈ రాష్ట్రంలో ఏదన్నా ప్రాజెక్ట్ వస్తుంటే మేము ఎక్కడ వ్యతిరేకించం. మీరే ఇంకా రాయలసీమకి తీవ్ర అన్యాయం చేస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డితో టైఅప్ అయ్యి రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పి మీరు ప్రాజెక్ట్ ఆపేశామని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణ అసెంబ్లీలో. మరి ఇంకేంది మీరు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడింది? సో ఒకటైతే క్లియర్ సార్, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు బహుశా అంత ముందు కూడా మనం ఎప్పుడు చూడాల, రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు చూడడం. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న ఎవరైనా ప్రశ్నిస్తానంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేదంటే అక్రమంగా అరెస్టులు చేయటం. ఇదే జిందాల్ని వీళ్ళే కదా 2 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టింది. ఇదే ఎవరో జత్వానీ అనేటటువంటి ఒక ముంబైకి సంబంధించినటువంటి హనీ ట్రాప్ నటిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి రాద్ధాంతం మన అందరం చూడలేదా? మరి ఎట్లా వస్తారు పారిశ్రామికవేత్తలు మీరు చెప్పండి? ఇదే పారిశ్రామికవేత్తలు రావాలంటే లాకప్ డెత్లు జరగకూడదు కదా రాష్ట్రంలో. ఇదే పారిశ్రామికవేత్తలు రావాలంటే ఏదైతే అమరావతి ప్రాంతంలో రాళ్లు తీసుకొని దాడులు చేయకూడదు కదా. మరి ఇవన్నీ ప్రభుత్వమే చేస్తా ఉంటే ఎక్కడి నుంచి వస్తారు పారిశ్రామికవేత్తలు? వీళ్ళు వచ్చిన తర్వాత
ఏదైతే అనేక సిమెంట్ ఫ్యాక్టరీల మీద నెల నెల వాటాలు కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ల దగ్గరికి వెళ్ళి ఏదైతే ప్రొడక్షన్ ఆపేసిన సంఘటనలు మనం చూడలేదా? అక్కడ శ్రీకాకుళం దగ్గర యూవీ బీర్లు ఫ్యాక్టరీకి సంబంధించి నెల నెల కమిషన్ ఇవ్వకపోతే ఆ బీర్ల ఉత్పత్తికి వెళ్ళేటటువంటి బీర్లు తీసుకునేటువంటి లారీలను అడ్డుకొని అక్కడ ఆపేసినటువంటి చూడలేదా మనం? సో ఇన్ని ఇన్సిడెంట్లు, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్లు, మనం బూడిద కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు తెలుగుదేశం నాయకులు కొట్టుకునే మనం చూడలేదా? కృష్ణపట్నం పోర్టు దగ్గరికి వెళ్ళి ఆటాల కోసం అక్కడ నెల నెల కమిషన్ల కోసం సోమిరెడ్డి వెళ్ళి చేసినటువంటి రచ్చ మనం చూడలేదా? సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవడొస్తాడు ఇక్కడికి? శంకుస్థాపన లేదో వీళ్ళు అడుగుతుంటే వచ్చి శంకుస్థాపన చేస్తారు, 4 రోజులు హడావిడి చేసి వెళ్ళిపోవడం తప్ప ఒక్కటంటే ఒక కొత్తగా కంపెనీ అయితే వచ్చింది లేదు, వచ్చేది కూడా ఈ ప్రభుత్వంలో ఉండదు అనేది వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని బట్టే అర్థమవుతా ఉంది మోహన్ గారు. అదే బీజేపీ అసలు ఈ మధ్యన ఏ సమస్యల మీద, రాష్ట్రంలో ఏ సమస్యల మీద మాట్లాడట్లేదు, కూటమిలో భాగస్వామి అయినా కూడా అని అనుకుంటున్న తరుణంలో తాజాగా బీజేపీ చీఫ్ మాధవ్ గారు కామెంట్ చేశారండి. ఈ ప్రభుత్వం పొదుపు చర్యలు తీసుకోవట్లేదు, చాలా దుబారా ఎక్కువైపోయింది అన్నట్టుగా ఒక కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ అప్పం బప్పం మాటలు ఎందుకు? అదే చంద్రబాబు నాయుడు చెప్పొచ్చుగా, ప్రెస్కి ఎందుకు? అదండి బీజేపీ మాధవ్ వెళ్ళి చంద్రబాబు చెప్పొచ్చుగా, దుబారా చేస్తున్నారు, ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ హెలికాప్టర్ అని. ఏదో టీవీలో ఏదో మాట్లాడని చెప్పాం కాదు కదా. ఇప్పుడు మేమంటే అపోజిషన్ గా మేము టీవీలో మాట్లాడతాం సార్. వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడుకి చెప్పొచ్చుగా. ఈ ఎందుకు జనాలను మభ్యపెట్టేటటువంటి మాటలు? పొదుపు చర్యలు చేపట్టట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు తెలిసిందా మీకు? ఇప్పుడు తెలిసిందా ఈ 2 సంవత్సరాల్లో? అంతకుముందు తెలియలేదా? కాదండి, మొన్నటికి మొన్నే తిరుపతిలో బహిరంగ సభ పెట్టారు. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది పరిపాలన అని చెప్పి తిరుపతిలో బహిరంగ సభ పెట్టారు మోహన్ గారు. ఈ తిరుపతిలో బహిరంగ సభ పెట్టినప్పుడు సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదో వాళ్ళు చెబుతారులేండి. సుపరిపాలన ఏడుంది? సుపరిపాలన లాకప్ డెత్తులు జరుగుతుంటే సుపరిపాలన ఏడ ఉంటుంది? ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దీన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాడు ఎవడన్నా? సో వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి సిగ్గన లేదు కానీ ఈ ప్రభుత్వానికి. సో నేను వీళ్ళు ముగ్గురు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు అధ్యక్షులు ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు కదా. ఆ మీటింగ్ తిరుపతిలో మీరు ఏం చెప్పారు అంతకుముందు? ప్రతి శుక్రవారం నో వెహికల్ డే, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి కోరిక మేరకు, ఆయన ఆలోచన మేరకు, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రాష్ట్రంలో కూడా మేము వెహికల్స్ ని తగ్గించేసుకుంటాం, దుబారా తగ్గిస్తాం అని చెప్పారు. మొన్న తిరుపతి మీటింగ్ లో 50,000 మందితో సభ పెట్టారు. దాన్ని దుబారా అంటారా ఏమంటారు? చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్, నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్. మరి ముగ్గురు ఒకటే ఫ్లైట్ లో రావచ్చు కదా. మరి ఇంత దుబారా జరుగుతుంటే అదే మీటింగ్ లో అదే మాధవ్ అదే డయాస్ మీద ఉన్నాడు కదా, ఎక్కడని చెప్పాడా? ఏమన్నా మాట్లాడా? ఈయరొచ్చి ఈ ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుంది కంటి తుడుపు చర్యలుగా ఎవరికి కావాలి? మీ చేత కాదా? మీరు కూటమిలో లేరా? మీరు ఒకటి నేను క్లియర్ గా అనేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కడు ఒక్కొక్క దొంగ నాటకాలు ఆడతాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క దొంగ నాటకాలు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నాకు హోంశాఖ ఇస్తే నేను పొడుస్తా పీకుతా అంటాడు. ముందు నీ శాఖలో నువ్వు పేకాలుగా ఏమన్నా పీకితే? నీ శాఖలో 28వ ర్యాంకు, లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు అటవీ శాఖకి. ఈ రోజు అటవీ శాఖ మడాడవులు ధ్వంసం అవుతా ఉన్నాయి. కృష్ణా జిల్లా కృత్తివేందు మండలంలో మడాడవులు ధ్వంసం చేసి రొయ్యల చెరువులు వేస్తున్నారు. నీ శాఖలో నువ్వు పడవలేవు, నువ్వేమి ఆడవలేవు. పక్క శాఖలో నేను పొడుస్తా అంటాడు వచ్చి. నాకు హోంశాఖ ఇస్తే నేను ఆడిని పొడుస్తా ఈయన్ని పొడుస్తా అంటాడు. ఏంది నువ్వు ముందు నీ శాఖ ఆడడం చేత కాదు. సేమ్ ఇప్పుడు బీజేపీ మాధవ్ కూడా అదే. మరి పొదుపు చర్యలు చేపట్టట్లేదు అన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పాలి? ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు చెప్పడం నీకు చేత కదా? మాకు జీవితం ఉపయోగమైంది. అది మేము క్లియర్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇందాక మనం ఒక టాపిక్ మర్చిపోయామండి. బీచ్లోనే కాదు ఎయిర్పోర్ట్లో కూడా ఇది బార్స్ ఓపెన్ చేస్తారు.